బీజేపీ నుంచి పార్టీ మారినటువంటి చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ నుంచి నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎట్లా చూస్తున్నారు? మా పిల్లలందరూ జాయిన్ అయ్యారు. మేము కాదు, మేము ఆల్రెడీ ముందు నుంచి ఇక్కడ ఉన్నాం. మేము ఇందులో ఉన్నాము. కొంచెము మొన్న అట్రాక్ట్ నరేంద్ర మోడీ ఒక వేవ్ ఉండే కదా, దానిలో ఏదో ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి అట్రాక్టివ్తో వెళ్ళారు. అంతేగాని అది దేవుని పేరు చెప్పి ఓట్లాడడం తప్ప అభివృద్ధితో అనేది ఓట్లాడేది ఎవరితో సాధ్యం కాదు. మన తెలంగాణలో ఉన్నది మన కేసీఆర్తోనే సాధ్యం. అది తెలంగాణ ప్రజలకైనా తెలంగాణ ప్రయోజనాలైనా ఎవరికైనా ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఒక నాయకత్వం అంటే అది కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే. అదేదో నరేంద్ర మోడీ వేవ్లో అక్షంతలేదో రాముడు అని చెప్పి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప అంతకుమించి లేదు. మా మండలం నుంచి ఇప్పుడు దాదాపు 300-400 మంది యువకులు మొత్తం ఊరలో ఒక 1000 మంది వరకు వచ్చి జాయినింగ్ ప్రోగ్రామ్ ఉండే మా మాజీ ఎంపీపీ త్రూలా అందరం కలిసి జాయిన్ అవుతున్నాం. ఇవాళ జాయినింగ్ ప్రోగ్రామ్ అందుకే ఇక్కడ వచ్చాము. సో ఏంది పరిస్థితి? ఒకవైపు పార్టీ ఖతమైపోతుందని కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. మరి ఇప్పుడేమో జాయినింగ్ జరుగుతూ ఉన్నాయి, చేరికలు జరుగుతూ ఉన్నాయి. సో ఏం చెప్తారు? కథం అవుతుంది అంటే వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకున్నట్టు నిన్న వాళ్ళే చెప్పుకోరు కదా. అదే మంచిగా ఉంటే మైక్లో చెప్పాలి, చెడు ఉంటే చెవులో చెప్పలేదు అని. అంటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ కార్యకర్తలు బయట ఏం చెప్పుకుంటారు అనేది ఆయనకు అర్థమయ్యా. ఆయన నిన్న చెప్పినమాట, మరే మన లీడర్లు ఇట్లా బయట చెప్పకుండా బాబు అనే ఫీలింగ్లో. ఎందుకంటే ఆయన చేసిన మంచి పని కనీసం వాళ్ళ యొక్క మంత్రులు కానీ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క డిస్టిక్ కానీ మండల ప్రెసిడెంట్లు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఏం పని చేశాడు? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఏ ప్రెసిడెంట్ అయినా ఏ నాయకుడైనా ఊర్లోకి వెళ్ళినా వాళ్ళ గల్లీలోకి వెళ్ళినా వాళ్ళ యొక్క మండలానికి వెళ్ళినా వాళ్ళు చేసిన మంచి అని చెప్పాలి కదా. వాళ్ళకే రైతు భరోసా రానప్పుడు ఇంకెవరికి వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు చెప్పండి. అందుకని అంత బ్యాడ్ టాక్ బయటకు వెళ్ళిపోతుందని తెలిసింది కాబట్టి ఆయన నిన్న వాళ్ళ యొక్క విశ్వసాయ మంత్రివర్గం లోపల వాళ్ళు అనుకున్న మాటలు అవన్నీ. కాకపోతే అది ఆయనకే తెలిసి ఉండాలి. ఖచ్చితంగా 100% ఖతమయ్యేది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాదు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా యువతను చెలరేగుతుంది, చాలా గొప్ప గొప్ప విజయాలు సాధిస్తుంది కూడా. ఇంకొక 15-20 ఏళ్ళు ఎటువంటి ఇది లేదు. మేము ఒకసారి ఓడిపోయినామంటే కొన్ని తప్పిదాల వల్ల మా నాయకత్వంలో అది చిన్న అందరు ఎక్కువైపోయి దానివల్లనే తప్ప నాయకత్వం బాగాలేదని కాదు, లేకుంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరలేవని కాదు. ఏదో వాళ్ళు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి అట్లాంటి మాటలతోనే వాళ్ళు తీసుకో తప్ప ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. 100% కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కాలంలో బొందబడిపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఒక యువతగా చెప్తున్నాను. 15 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటాడు. రేవంత్ రెడ్డి చెప్పుకుంటుంది కదా, ఆయన 15 సంవత్సరాలు ఉంటుందని చెప్తుండే నాకు. కానీ ఈడే చెప్పుకుంటుండే వాళ్ళ లోపల నిన్న మనం మాట్లాడే మీ మీడియా మీదకి చాలా ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఆయన అంత సీనియర్ లేదు ఆయనకు. ఆయన అసలు ఉండనే ఉండదు. అసలు ఫస్ట్ ఆయన సీట్ ఉంటుందో లేదో ఆయనకే తెలుస్తలేదు. ఇప్పటివరకు 10 సార్లు వెళ్ళి ఇంతవరకు రాహుల్ గాంధీ ఆయనకు అపార్ట్మెంట్ ఇవ్వని సందర్భం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇంతకుముందు మున్షి ఉంటే ఆమె తీసి పడేసారు. ఎందుకంటే మీ చేసేలకు ఏషాల కానీ రాహుల్ గాంధీ గారు. తర్వాత ఇప్పుడు కొత్త ఆమె మరి ఆమె ఏం చేస్తా చూడాలి. చూసారు కదా ఇప్పటిదాకా మా కేటీఆర్ అని అన్నట్టు బ్యాగులు మోయడం తప్ప వీళ్ళు దేనికి పనిచేయరు. వీళ్ళకి పాలన రాదు, ఏమి రాదు. ఇప్పటికీ 450 రోజుల నుంచి కనీసం ఒక 4 మంచి పనులు కూడా చేయలేరు వాళ్ళు అంతే. వాళ్ళదే వెళ్ళిపోతుంది పార్టీ, ఖచ్చితంగా కథం అయిపోతుంది. చేవెళ్ళ విషయానికి వస్తే ఎట్లా ఉంది? ఎమ్మెల్యే కాళ యాదయ్య కాంగ్రెస్లోకి జాయిన్ అయినారు కదా, ఏంది పరిస్థితి? కాళ యాదయ్య జాయిన్ అవ్వడం అంటే ఆయన అందరం కలిసి కష్టపడి చాలా ఏమంటారు రేగిబాల కష్టపడి చాలా మంచిగా ఇది చేసి యువకులు అందరం ఏకదాటి మైండి ఆయన గెలిచినాము. అది స్వల్ప తేడాతో వచ్చినా కానీ మంచిగా వచ్చింది అనుకున్నాము. కాకపోతే ఆయన అవకాశవాది లెక్క అవకాశం కొద్దిగా అటు వెళ్ళిపోయాడు. ఆయన పోయితే ఆయన ఏమిటి ఉన్న మండలానికి 5-6 మంది లీడర్లు పోవచ్చు కానీ ప్రజలు ఎవరు పోలేరు, పబ్లిక్ ఎవరు పోలేరు. ఇప్పుడు నిన్న మీరు చూసుకోవచ్చు, మా మండలం ఖాళీ అయిందని. ఇలా మా మండలం నిండిపోయి ఉంది. ఎంతమంది ఉన్నదో మీరే చూడండి. ఒక మండలం నుంచి ఇంత భవన్కి ఇంతమంది వచ్చినట్టే మీరు అర్థం చేసుకోవాలి. అందరూ ఆయన పోయినంత మాత్రం ఏమి ఇది కాదు. మళ్ళీ ఆయన వస్తేమో నాకు తెలుసు రాబోయే కాలంలో. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినాకు ఇంకేం చేస్తాడు? ఏమంటారు బాయిలవాడ కప్పతీరు ఆయనకి ఎక్కడ కాదు అప్పుడు ఎక్కడ మిషన్ కాదు ఏం రాదు. వదిలేవాడు ఎలకలాగా అయిపోతాడు ఆయన. సరే ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టం, ఆయన ఎందుకు ఆయన పోయినంత మాత్రం పార్టీకి మాత్రం ఎటువంటిది లేదు. మొన్న మీరు చూడవచ్చు షాబాద్ మండలంలో పెట్టినాం రైతు దీక్ష, నాపేట మండలంలో పెట్టినాం రైతు దీక్ష. ఎంత గ్రాండ్ సక్సెస్ అంటే ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీ కదా అది. ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీలో 100 మంది కొద్దిగా ఎక్కువ జనాలు వస్తూ ఉన్నారు. అందరు రైతులు వచ్చి వాళ్ళకి ఓటు ఒక చెప్తారు. ప్రజల పాలనకు ఖచ్చితంగా ఎవరైనా ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ చేసే ప్రజాపాలన అనుకోని పోయారు కాబట్టి అంత మిస్టేక్. అంతా మళ్ళీ యాదయ్య కూడా తెలుసుకుంటాడని నేను అనుకుంటున్నా భవిష్యత్తులో. స్టేషన్ కన్పూర్ నుంచి 500 పైగా బీఆర్ఎస్ లోకి జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సో ఇప్పుడు చేవెళ్ళ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. సో ఎట్లా చూడవచ్చు ఇదంతా మార్పు? ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా బ్రహ్మాండమైన విజయాలు సాధించడానికనే ఇవన్నీ ఇంతనం జరుగుతున్నాయి. స్థానిక ఎలక్షన్లనే పెట్టడానికనే భయం అవుతుంది. ఇప్పటివరకు నేను ఒక ఉప సర్పంచ్ శంకర్పల్లి మండలం ఒక షేరుడ గ్రామంకి ఇప్పటివరకు మాది అయిపోయి 13 నెలల కాలం వస్తుంది. ఆయన ఇప్పటివరకు ఆయన ఎలక్షన్ పెడితే ఎందుకు పెడతలేడు? పెడితే ఎట్లయినా కోటేరు కదా. ఆయన కోటైన సందర్భం ఉంది కాబట్టి ఇప్పటికి ఎలక్షన్ పెడతారు. ఆయన అందుకే భయపడుతుడు. వీళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్కి వస్తారు. ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ విజయాలు సాధించబోతున్నాం. స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి ఎందుకు ప్రతిపక్ష పార్టీలో ముఖ్యంగా బీఆర్ఎస్లకు జాయిన్ అవుతా ఉన్నారు? తెలిసిపోయింది, ప్రజలకు పాలన విధానం తెలిసిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎవరికి కూడా ఏమి ఇంత ఇబ్బంది కాలేదు. తక్కువని ఏమంటారు టింగ్ మన రైతు భరోసా వచ్చింది, రైతు బీమా, మంచినీళ్ళు, ఇట్లాంటి ఏమంటారు పెన్షన్లు, ఇవన్నీ బాగా వచ్చినాయి. అప్పుడు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అధికారం
ఏమంటారు కేసీఆర్ పోగా నేను వచ్చిండు ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలన ఎడ చేస్తున్నా ప్రజలను ఎత్తి మీద బండ పెడుతున్నాడు రోజు. అందుకని పబ్లిక్ అంతా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ రిటర్న్ మా టీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అవుతున్నారు. 100% మంచి విజయాలు ఎదుర్కొంటాం ఖచ్చితంగా. స్థానిక సంస్థలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ డంక అనేది మోగుతుంది. నేను అదే చెప్తున్నా చెప్పింది అవును నేను మర్చిపోయిన విషయం. ఇందిరా మిల్లు ఎక్కడ ఉంటే అక్కడ పోటీ చేయమన్నాడు కదా. మా మండలంలో ఏ ఊరికైనా సరే ఆయన ఇందిరా మిల్లు ఇచ్చుంటే మా మండలంలో ఆయన పోటీ చేయాలి. ఆయన సర్పంచ్నే కాదు ఎంపీటీ సంఘం పోటీ చేయదు, ఒక జడ్పీటీస్కి బీఫామ్ ఇవ్వద్దైనా ఏమంటారు ఎంపీటీ సంఘం బీఫామ్లో అసలు ఇవ్వదు. ఎందుకంటే ఇప్పటివరకు శంకరపురం మండలంలో ఒక విలేలో ఒక ఇందిరా మిల్లు లేదు. ఆయన ముందు కట్టిన ఇందిరా మిల్లు అనుకుంటున్నాం మరి అప్పట్లో కోటాస్లు అని చెప్పి ఇచ్చుండే అవిటిని అనుకుంటున్నాం. ఈయన వచ్చినాక ఇందిరా మిల్లు ఇస్తే రమ్మని చెప్పాలి రేపొద్దున. ఖచ్చితంగా ఇదిగో మేము ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. అవును రేవంత్ రెడ్డి ఏవైతే ఇందిరా మిల్లులు ఇచ్చిండో ఆ ఇందిరా మిల్లులు ఇచ్చిన గ్రామాలలో వాళ్ళు పోటీ చేయాలి. ఆయన ముందు ఇచ్చినంటే అప్పుడు ఆ ఇందిరా ఇచ్చినప్పుడు ఇచ్చిపోవచ్చు. 50 ఏళ్ళ కింద ఇచ్చిందని ఇప్పుడు నాదే అంటే అవుతుందా? నేనేమంటున్నా ఎవరిగా పుట్టిన పిల్ల నాదంటే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు మేము కావట్లేము అప్పట్లో అది గతంలో అది అప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పుడు తెలంగాణ లేదు కదా మరి అట్లా అంటే. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఇందిరా మిల్లు నువ్వే ఇస్తావు చెప్పి అప్పుడు రావాలి మీరు ఎలక్షన్లకు వస్తే. ఉంటే ఎట్లా పడితే అట్లా వస్తుంటే ఎట్లయితుంది? అది ఏమంటారు అదే తాతల పేర్లు చెప్పుకొని అదే ఉంటుంది కావాలి. అది ఎంతసేపు మాది 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 అంటారు. అప్పుడు ఏదో స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా గాంధీ మావాడే సోనియా గాంధీ అంతే అదే ఉంటుంది వాళ్ళకి కదా. వాళ్ళ పరిపాలన చేయడం రాదు వాళ్ళకి. అన్ని ఎంతకుముందు చేసినాయి పురాణాలు చేసినాయి చెప్పుకోవాలి, ముంగట ఓట్లు ఆడుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి. అంతే బ్యాగుల మీద అంతకంటే మించి ఏముండదు.